దేవునికి స్తోత్రములు. మీ అందరికీ వందనములు. దేవునికి ఈ యొక్క తరుణాన్ని అనుగ్రహించినందుకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మనము తెలుసుకోబోయే అంశం ఏమిటి అని అంటే, ఎందుకని మన జీవితంలో ఇంకా జరగాల్సినవి జరగటం లేదు, ఎందుకని మన జీవితంలో ఇంకా మనము అడుగుతున్న వాటికి సమాధానం దొరకట్లేదు, ఆశీర్వాదములు రావట్లేదు, విడుదల రావట్లేదు, ఇంకా ఏదైనా మనం కోరుకుంటున్నది జరగట్లేదు అని అంటే దానికి గల కారణం ఏమిటి అంటే అనేకమైన కారణాలు ఉండవచ్చు. అయితే ఒక కారణమును దేవుడు ఈరోజు మనకు బయలుపరచనన్నాడు. అదేమిటి అని అంటే తప్పులను క్షమించుట. ఈ యొక్క అంశము మనం అందరము నేర్చుకోవాల్సింది ఉన్నది. ఎందుకంటే తప్పులు క్షమించాలంటే మనం ఏమనుకుంటాం, అవేవో పెద్ద పెద్ద తప్పులు అనుకుంటాం. వాళ్ళ ద్వారా మన జీవితాలు నష్టపోయినప్పుడు, లేకపోతే మనము ఎదుటి వారి ద్వారా మనము బాధకు గురైనప్పుడు ఆ పెద్ద పెద్ద విషయాలు మనము క్షమించలేకపోతున్నాము అనే అటువంటి విషయాలు మనము అనుకుంటాం. అది నిజమే. అది అయితే ఇంకా అంతకు మించి మనం పెద్దగా ఆలోచిస్తుంటాం. అయితే అవి ఉన్నాయి, కానీ చిన్న చిన్న విషయాలు కూడా ఉంటున్నాయి. చాలా చిన్న చిన్న విషయాలు మన ఇంట్లో, మన ఫ్యామిలీలో మనం చూసుకున్నట్లయితే ఒక నలుగురు అటువంటి మన ఫ్యామిలీలో కూడా మనము చిన్న చిన్న విషయాలను కూడా ఓర్చుకోలేము, సహించుకోలేము, క్షమించుకోలేము. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు, ఒక నలుగురికి మనం చూసుకున్నట్లయితే మనకి చాలా కష్టమైపోతూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలు ఇంట్లో జరుగుతున్న డైలీ యాక్టివిటీస్లో చిన్న చిన్నవి కూడా మనం భరించలేక, ఓర్చుకోలేక వెంటనే అడిగేస్తూ ఉంటాం. నువ్వు ఎందుకు ఇలా చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇలాగ చేసావు అని వెంటనే అడిగేసి వారిని మనం గద్దించి వారిని వెంటనే వారి తప్పులను ఎత్తి చూపడానికి ఎంతో శ్రద్ధ వహిస్తూ ఉంటాం. ఇంట్లో ఉంటున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పులు జరగడం సహజమే, కానీ అవి కూడా భరించలేనిటట్లుగా మనం ఉంటాం. అలాగే భర్త బలహీనతలు, భార్య బలహీనతలు, వారు చేసిన తప్పులు అవి క్షమించలేకపోతూ ఉంటాం. పిల్లలు చేసిన తప్పులు వారిని మనకి గౌరవించట్లేదనో, లేకపోతే మనకి సరైన మన మాట వినట్లేదనో, మనము వారిని ప్రేమతో ఉండడం వేరు, అలాగే వారిని ఇలా చేశారు నాకు అని వారి విషయమే మనము బాధ కలిగి ఉండడము వేరు. అటువంటి విధానంలో కూడా మనము తల్లిదండ్రులుగా పిల్లలను క్షమించలేని పరిస్థితిలో ఉంటాం. పిల్లలు తల్లిదండ్రులు నాకు సరైన విధానంలో నాకు చేయలేదు, నన్ను ఆదరించలేదు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తల్లిదండ్రులు చేయలేనప్పుడు నాకు అవసరతలు వారు చేయలేదు అని పిల్లలు తల్లిదండ్రుల మీద బాధ కలిగి ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులని క్షమించలేకపోతూ ఉంటారు. ఇలాగా అనేక రకాలుగా మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే మన డైలీ యాక్టివిటీస్లో మనం క్షమించలేని వారముగా అయిపోతూ ఉంటున్నాం. దానికి గల కారణం ఏమిటంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఇంకొకరి నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ అని కోరుకుంటూ ఉంటాము. మనము నా భర్త ఇలా నాకు చెయ్యాలి, నా భార్య ఇలా నాకు చెయ్యాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, నా తల్లిదండ్రులు ఇలా ఉండాలి అని మన యొక్క ప్రేమతో కూడిన ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అవి రీచ్ అవ్వలేనప్పుడు మన హృదయంలో ఆటోమేటిక్గా ఆ యొక్క ద్వేషం అన్నది, లేకపోతే బాధ అన్నది, కోపం అన్నది డెవలప్ అయిపోతూ ఉంటున్నాయి. అయితే ఇవి మన వాక్యానుసారమైనది కాదు. ఎందుకనగా సహాయం చేయవారు ఎవరు? దేవుడే. మన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సింది ఎక్కడ అంటే దేవుని మీదే. మన ఎవరి మీద కూడా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమని బైబిల్ గ్రంథం అయితే చెప్పట్లేదు. పిల్లలు నాకు ఇలా చెయ్యాలి అన్నది లేదు, తల్లిదండ్రులు నాకు ఇలా చెయ్యాలన్నది లేదు. తల్లిదండ్రుల ద్వారా చెయ్యాలో, పిల్లల ద్వారా చెయ్యాలో, భర్త ద్వారా చేయాలో, భార్య ద్వారా చేయాలో, అన్నదమ్ముల ద్వారా చేయాలో ఆయన ఇష్టం. ఆయన ఎవరి ద్వారా చేయాలనుకుంటే ఆయన ద్వారా ఆయన సహాయము మనకు అనుగ్రహిస్తాడు. మనం ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు కూడా దేవుని మీద కలిగి ఉండాలి, దేవుని మీదే ఆధారపడాలి, కానీ మనము మనుషుల వైపు చూడకూడదు. అలా చూచడం ద్వారా మనలో ఏం కలుగుతున్నదంటే మనలో క్షమించలేని తనము ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతూ ఉంటుంది. ఈ క్షమించలేని తనమును ఈ రోజు నుంచి మనము విడిచిపెట్టాలి. ఎందుకనగా ఇది వాక్యానికి విరుద్ధమైనది. ఇటువంటి క్వాలిటీ కలిగి ఉండడం దేవుని చిత్తానుసారమైనది కాదు. కాబట్టి మన హృదయంలో అటువంటిది ఏదైనా ఉన్నట్లయితే దానిని మనము వెంటనే విడిచిపెట్టాలి. దేవుని సహాయం అడగాలి. పరిశుద్ధాత్మ దేవుని మనము సహాయం అడిగినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తారు. ఇది ఒక దైవ లక్షణం. మనం అనుకోవచ్చు ఇది దేవుడే చేయగలడు, మా దేవుడు కాబట్టి చేశాడు, దేవుడు కాబట్టి క్షమిస్తున్నాడు, కానీ మనుషులమైన మనము అటువంటి విధానంలో ఎలా జీవించగలము అని అనుకుని ఉండవచ్చు. కానీ దేవుడు మనందరికీ కూడా అది చెప్పారు, మీరు కూడా ఇలాగనే ఉండండి అని చెప్పారు.
మనం అనేకమైన ప్రార్థన అంశాలు కలిగి ఉంటాం. మనకి ఏమి కావాలో ఏమి వద్దో మనం ప్రార్థనలో పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఈ లక్షణం కూడా మనకు కావాలని మన ప్రేయర్లో దీన్ని మనం యాడ్ చేసుకోవాలి. అనుదినము మనకి ఎవరి మీదన్నా ద్వేషం ఉన్నదా, మనం ఎవరి మీదన్నా మనకి కోపం ఉన్నదా, బాధ ఉన్నదా అని మన వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశీలన చేసుకొని అలాంటిది ఏదైనా ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో వెంటనే అడగాలి. ప్రభా, వీరిని నేను క్షమించలేకపోతూ ఉంటున్నాను. ప్రభా, వీరిని చేసింది నేను మర్చిపోలేకపోతూ ఉంటున్నాను. నాకు సహాయం చేయండి. వీరిని క్షమించడానికి సహాయం చేయండి. నా భర్త తప్పులను క్షమించడానికి సహాయం చేయండి. నా భార్య తప్పులను క్షమించడానికి సహాయం చేయండి. నా పిల్లల తప్పులను క్షమించడానికి, నా స్నేహితులు, నా బాస్, లేకపోతే నా క్రింద పనివారు, మా ఇంటిలో ఉంటున్నవారు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఉన్నవారు, మా చుట్టుపక్కల వారు, మా ఇరుగు పొరుగు వారు, అనేకులతో మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటున్నప్పుడు వారిని క్షమించలేకపోవడము ఒక పెద్ద సమస్యగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి మనము దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ప్రభా, సహాయం చేయండి, నేను వీరిని క్షమించడానికి నీ కృప నాకు అనుగ్రహించండి అని మనం అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆ యొక్క సహాయమును మనకు అనుగ్రహిస్తాడు. మనల్ని కూడా అటువంటి విధానంలో నడిపిస్తారు. అలాగన దేవుని కృప పొందుకున్న వారు బైబిల్లో అనేకులు ఉన్నారు. అనేకులు ఆ రీతిలో చేశారు కాబట్టే దేవుని యొక్క ఆశీర్వాదంను వారు అనుభవించగలిగారు. మనం పైన వాటిని చూస్తుంటున్నాం, కానీ వారి యొక్క జీవితంలోనికి మనం వెళ్ళి చూస్తే ప్రతి ఒక్కరిని క్షమించి జయించారు ఈ లోకమును. అటువంటి వారే దేవుని యొక్క ఆశీర్వాదములను, దేవుని ద్వారా వచ్చే ప్రతి ఒక్క నెమ్మదిని వారు పొందుకొని ఉన్నారు. మనం కూడా అటువంటి అనుభవంలోనికి నడిపించబడాలని ప్రభు ఉద్దేశించి ఈరోజు ఈ మాటలు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. వాక్యం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. అంత క్లియర్గా వాక్యము సెలవిస్తూ ఉన్నది. మీరు క్షమించాలి. మీరు క్షమిస్తే మీరు క్షమించబడతారు. మీరు క్షమించలేకపోతే మీరు క్షమించబడరు. అంత క్లియర్గా వాక్యము తెలియపరుస్తున్నది. నేను ఎందుకు క్షమించాలంటే దేవుడు నన్ను క్షమించాలి కాబట్టి, దేవుడు నన్ను క్షమిస్తున్నాడు కాబట్టి నేను ఇతరులను క్షమించాలి. ఈ రెండు కూడా ఒకదానికొకటి మనకి లింకప్ అయి ఉన్నాయి. దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు కాబట్టి మనల్ని ఇతరులను క్షమించాలి. ఒకవేళ నేను ఇతరులను క్షమించలేకపోతే ఆయన క్షమాపణ నేను పొందుకోలేను. మనం క్షమించబడలేకపోతే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండలేము. అలాగే ఈ లోకంలో కూడా మనము ఏవైతే పొందుకోవాలని దేవుని ద్వారా పొందుకోవాలని ఆశపడుతున్నామో అవి కూడా మనము పొందుకోలేము. కాబట్టి తప్పనిసరిగా మనం ఏం చేయాలి? ఇతరుల అపరాధములను క్షమించాలి. పెద్దవే కాకపోవచ్చు, చిన్నవి కూడా మనము క్షమించగలగాలి. మన ఇంట్లో చూసినట్లయితే చిన్న పిల్లలు సహితము ఎవరి తప్పును వారు ఒప్పుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఎవరు చేశారంటే అక్క చేసింది, తమ్ముడు చేశాడు, చెల్లి చేశాడు, అన్నయ్య చేశాడు అంటారు. కానీ నేనే చేశాను, ఇది నా ద్వారానే తప్పు జరిగింది అని ఒప్పుకోవడం అన్నది మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పించాలి. ఎవరు తప్పును వారు ఒప్పుకోవడం అన్నది మనం నేర్పించాలి. మనము ఈ యొక్క స్వభావం, ఆదాము స్వభావం మనలోనికి వచ్చేసింది. ఆదాము ఎప్పుడైతే ఆ యొక్క పండు తిన్నాడు, అవి ఇచ్చిన పండుని నువ్వు ఎందుకు ఈ తప్పు చేసావు అంటే, ఇదిగో నీవిచ్చిన ఈ స్త్రీయే అని ఆ యొక్క స్త్రీని చూపించాడు. ఆ స్త్రీ ఇదిగో ఈ యొక్క సర్పము నన్ను మోసపుచ్చింది అని సర్పం మీద చూపించింది. అంతేగాని ఇది నేను చేసిన తప్పని ఎవరు ఒప్పుకోలేదు. ఆ స్వభావమే ఇంకా మనలో ఏలుబడి చేస్తూ ఉన్నది. ఆ యొక్క పాప స్వభావం మనలో ఏలుబడి చేస్తూ ఉన్నది. ఒక తప్పు జరిగిన వెంటనే అది పక్క వాళ్ళ మీదకి నెట్టేస్తూ ఉంటాము. ఏది కూడా ఇది నా వలన, అయ్యో నేనే తప్పు చేశాను అని అనుకునే స్వభావం మనలో ఉండట్లేదు. మనం చిన్న విషయాలను కూడా మనం ఒప్పుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. చిన్న విషయాలను కూడా మనం తప్పులను ఎత్తి చూపించే వారముగా మనం అయిపోయాం. ప్రతి తప్పును కూడా మనము ఈజీగా ఎత్తి చూపిస్తూ ఉంటాం. నువ్వే కదా చేసావు, ఇది నువ్వే చేసావు అని తీర్పు తీరుస్తూ ఉంటాము, తప్పును ఎత్తి చూపిస్తూ ఉంటాము. కానీ ఇది దైవ లక్షణము కాదు. చిన్న విషయాల నుంచి మనం మొదలుపెట్టి పెద్ద విషయాల వరకు కూడా మనము క్షమించగలిగే ఒక గొప్ప అనుభవంలోనికి మనము రావాలి. ఎవరు తప్పులు చెయ్యరు అని వాక్యం చెప్పట్లేదు. తప్పులను మనము ఎత్తి చూపకూడదని వాక్యం సెలవిస్తూ ఉన్నది.
ఆ యొక్క గురుడివాడు పాపము కన్నులు లేకపోయినప్పుడు అక్కడికి వచ్చిన ఆ శిష్యులు అడుగుతారు, ఇతను చేసిన పాపమా, ఇతను ఇలాగ కన్నులు లేకపోవడం, లేకపోతే వీరి పితరులు తల్లిదండ్రులు చేసిన పాపమా అని అడిగితే ఇది ఇతను చేసిన పాపము కాదు, వీరి తల్లిదండ్రులు చేసిన పాపము కాదని యేసు ప్రభువు చెప్పారు. మనమైతే ఏం చేస్తూ ఉంటాం, ఇది వీళ్ళేదో తప్పు చేశారు అందుకే ఇలా అనుభవిస్తున్నారు అని ఈజీగా మనం మాట్లాడేస్తూ ఉంటాం. లేదా వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారు అందుకే వాళ్ళ పిల్లలు అనుభవిస్తున్నారు అని మనం ఈజీగా మాట్లాడేస్తూ ఉంటాం. కానీ సర్వాధికారి అయిన దేవుడు ఎవరి మీద కూడా పాపమును ఎత్తి చూపట్లేదు. ఎందుకనగా ఆయన నిష్కలంకమైన రక్తం ద్వారా ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నారు. ఈమె నా కుమారుడు, ఈమె నా కుమార్తె, ఈమె కొరకు నేను నా ప్రాణం ఇచ్చాను, నా రక్తము కార్చాను, ఇతని కొరకు నా ప్రాణం పెట్టాను, ఇతని కొరకు నేను రక్తం కార్చాను. ఆ ఉద్దేశంలో ప్రతి ఒక్కరిని చూస్తున్నారు. కాబట్టి ఆయన తప్పుల నుంచి చూడట్లేదు. మనం ఎలా చూస్తున్నామంటే వారి బ్యాక్గ్రౌండ్ నుంచి మనం చూస్తున్నాం, వారి క్రియల ద్వారా మనం వారిని చూస్తున్నాం. కాబట్టి వారి తప్పులను మనం ఈజీగా లెక్క పెట్టగలుగుతున్నాం, ఈజీగా వారి తప్పులను మనం ఎత్తి చూపించగలుగుతున్నాం. ఇటువంటి స్వభావము మనలో నుంచి మనము వదులుకోవాలి, దేవుని సహాయం అడగాలి. అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారు. ఇది కంపల్సరీ, ఇది ఆప్షనల్ కాదు, ఇది కంపల్సరీగా మనం చేయవలసిన పని. మన పాపాలు క్షమించమని మనం ఎలాగైతే దేవుని అడుగుతున్నామో అలాగే ఇతరుల తప్పులను, పాపాలను, అపరాధములను కూడా మనము వారమై ఉన్నాము. మనం కూడా క్షమించగలిగే వారమై ఉన్నాము. మనం దేవుని సహాయం అడగాలి, దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇంకొక మాట మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనంలో, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీరును కొలవబడదురు. చూసారా వాక్యం ఎంత చక్కగా తెలియపరుస్తూ ఉన్నదో. తీర్పు తీర్చేస్తూ ఉంటున్నాం చాలా ఈజీగా, అయితే దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడట. చాలా ఈజీగా మనం వాళ్ళని కొలిచేస్తూ ఉంటున్నాం, మెజర్ చేసేస్తూ ఉంటున్నాం. అయితే దేవుడు మనల్ని కూడా కొలుస్తాడట. ఇదిగో నీలో ఈ లోపం ఉన్నది, నీలో ఈ తప్పు ఉన్నది కదా, నువ్వెందుకు ఇతరులను నువ్వు క్షమించలేకపోతూ ఉంటున్నావు? నేను నిన్ను క్షమించాను కదా, నా నువ్వు చేసిన ప్రతి అతిక్రమం, నువ్వు చేసిన ప్రతి పాపమును నేను క్షమించాను కదా, నువ్వెందుకు ఇతరులను క్షమించలేకపోతున్నావు అని దేవుడు మనల్ని ఆ యొక్క తీర్పు సింహాసనం మీద కూర్చున్నప్పుడు మనల్ని అడుగుతారు. మనము దేవుని ఎదుట తీర్పులో ఉండే సమయంలో మనం సమాధానం చెప్పవలసిన వారిని అన్నాం. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఇతరుల తప్పులను, వారి పాపములను మనము క్షమించాలి. మనం అది చూసినప్పుడు ఇది ఎంతో కష్టంగా అనిపిస్తుంది మనకి. నిజమే, అది నిజంగా కష్టమే. అదేమది ఈజీ ప్రాసెస్ కాదు, సంవత్సరాలు పట్టచ్చు మనం క్షమించడానికి. కానీ మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా మనము చేయకూడదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నారంటే, నీకు హృదయంలో ఏదైనా ఒకరి మీద బాధ ఉన్నట్లయితే నువ్వు దేవుని యొక్క సన్నిధిలోకి నీ అర్పణ, నీ బలి తెచ్చినప్పుడు దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళి మొదట సమాధానపడు, అప్పుడు వచ్చి బలి అర్పించాలన్నాడు. అంటే ఏం చేస్తారంటే ప్రభు మన ప్రార్థన ఆలకించడంట. సింపుల్గా మన ప్రార్థన ఆలకించడం. మన భర్త మీద కోపం, పిల్లల మీద కోపం, ఇంట్లో వాళ్ళ మీద కోపం, మనం అందరి తప్పులు మనసులో పెట్టుకుంటూ ఉంటాం, అన్ని దోషాలు మనసులో క్యారీ చేస్తూ ఉంటాం, ప్రార్థన కూడా చేసేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు అలాగున్నట్లయితే మీ ప్రార్థన అంగీకరించబడదు. మీ ప్రార్థన నేను విన్నంటున్నారు ప్రభు. అంత గొప్ప దీనికి రిజల్ట్ ఉన్నది. దాని ద్వారా పొందుకునేది అంత గొప్పది ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే, అదేదో చిన్న విషయం కాదు, ఏదో ఈజీగా లైట్గా మనం తీసుకోవడానికి లేదు. దేవుడు మనం ఏమనుకుంటాం, ప్రభా నన్ను క్షమించంటాం, పక్క వాళ్ళని శిక్షించంటాం. అది దేవుడు చేయరు. ఎందుకంటే దేవుడి యొక్క ఉద్దేశం నన్ను ఎలా చూస్తున్నాడో వాళ్ళని కూడా అలాగే చూస్తూ ఉన్నాడు. నన్ను దేవుడు ఎలా క్షమిస్తున్నాడో వారిని కూడా దేవుడు క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభా వారిని క్షమించండి అని అనాలి. ఒకవేళ నిజంగా వాళ్ళు మన ఎల్ల తప్పు చేసిన వాళ్ళు అయితే దేవుడు వారి ఎల్ల శిక్షించాలో ఏం చేయాలో దేవుడు చూసుకుంటారు. దేవుడు మనకి అప్పగించిన పని మాత్రం మనం చేస్తే చాలు. దేవుడు వారిని ఏం చేయాలో దేవుడు ఇష్టం. అది దేవుడు ఏం చెప్పారంటే, మీరు ఒకరిని క్షమించిన యెడల నిప్పులు కుప్పలుగా వారి తల మీద పోయిదురు అన్నారు. అంతగా దేవుడు ఒకవేళ వారిని పనిష్ చేయాలనుకుంటే అది దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా అది జరుగుతుంది. కానీ మనమైతే అటువంటి విషయాలు అడగకూడదు. వారిని శిక్షించు, వారికి బుద్ధి చెప్పు, వారిని అలా చేయి, అది కాదు మన పని. కానీ మనం క్షమించమని మాత్రమే ప్రభు మనల్ని అడగమని చెప్పారు. ఈ రీతిలో క్షమించిన వారు బైబిల్లో ఎవరున్నారంటే అనేకులు ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఉన్నారు. అబ్రహాము చేసిన చారాను
విడిచిపెట్టేసి ఒక రాజు దగ్గర అతను ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయి ఉన్నాడు. అప్పుడు షారా అతని దగ్గర నుంచి విడిపించబడిన తర్వాత రాజు దగ్గరికి అబ్రహామును ఎప్పుడు కూడా నువ్వు ఇలాగ నన్ను రాజు దగ్గర విడిచిపెట్టేసావేంటి అని ఒక అబ్రహామును ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. ఎప్పుడు కూడా అతన్ని హేళన చేయలేదు. అతన్ని మరలా యజమానుడా అని పిలిచింది. అతని బలహీనతను ఆమె క్షమించింది. అలాగే యోబు ఒక భార్య వచ్చి ఎందుకు నువ్వు ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటున్నావు, నువ్వు ఆ దేవుణ్ణి దూషించి నువ్వు కూడా మరణం అయిపో, నువ్వు కూడా చనిపో అని వచ్చి చెప్పింది ఆమె. అయితే దేవుడు యోబును ఆశీర్వదించిన తర్వాత యోబును ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా యోబు చేయవలసిన పని ఏంటి అంటే భార్యను క్షమించాలి. భార్యను క్షమించాడు. నువ్వు ఇలా అన్నావు కదా అని చెప్పేసి ఆమె మీద ఏమీ పగపెట్టుకోలేదు, భార్యను క్షమించాడు. అలాగే యోబుకు నా 3 స్నేహితులు ఎంతగానో మాటల ద్వారా అతన్ని ఇబ్బంది పెట్టారు. అయినప్పటికీ ఆ 3 స్నేహితులను యోబు క్షమించి వారి కొరకు ప్రార్థన చేశాడు. అప్పుడే అతను ఆశీర్వదించబడ్డాడు. అలాగే యోసేపు చూస్తే ఆ అన్నదమ్ములు అతని ద్వారా వాళ్ళ జీవితం నష్టపోయింది. యోసేపు ఎన్నో శ్రమలు గుండా వెళ్ళాడు. అతను చాలా దయనీయమైన పరిస్థితిలో అతను వెళ్ళిపోయాడు. సంఖ్యలు అతన్ని బాధించే ఇనుము అతన్ని బాధించింది. అతను తిండి లేకుండా ఉన్నాడు, బానిసగా బ్రతికాడు. అతను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నదమ్ములు చేసిన పని వలన. కానీ అన్నదమ్ములు వచ్చేటప్పటికి వారిని ఎలా చేసి చూశాడనంటే వారిని క్షమించాడు. వారి కుటుంబాలను కూడా యోసేపు పోషించాడు. అంత మాత్రమే కాదు, ఆ పోతీఫరు భార్యను కూడా క్షమించాడు. అతని అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పోతీఫరు భార్యని శిక్షించడానికి అతనికి అధికారం ఉన్నది, కానీ అతను ఆ పని చేయలేదు, రివెంజ్లు తీర్చుకోలేదు. అతను ఏం చేశాడంటే ప్రతీకారం చేయబడి దేవుడే అని చెప్పేసి అతను ప్రతిదీ కూడా విడిచిపెట్టేశాడు. ఆ పనులన్నీ అతను విడిచిపెట్టేశాడు. అందుకే దేవుడు యోసేపుని ఆశీర్వదించాడు, దానియేలుని ఆశీర్వదించాడు. ప్రతి ఒక్కరిని మనం చూసుకున్నట్లయితే ఎవరి మీద కక్ష కోపము పెట్టుకొని వారిని ప్రతీకారం చేసి అటువంటి పనులు ఒక మాట కూడా ఎవరు వారి కోసం మాట్లాడలేదు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నట్లయితే అనేక మంది దైవజనులు ఆశీర్వదింపబడిన వారిని మనం చూస్తున్నట్లయితే వారు కూడా అటువంటి పరిస్థితుల్లో వారు ఉంటున్నారు. ఎవరిని ఒక మాట మాట్లాడరు, ఎవరిని దూషించరు, ఎవరిని తీర్పు తీర్చరు. అటువంటి దైవ సేవకులను కూడా మనం కలిగి ఉన్నాం. ఇటువంటి అనుభవంలోనికి మనము కూడా రావాలి. చాలా ఈజీ మాట అనేయటం, కానీ ఆ మాట అనకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ సహాయము మనకు అవసరమైనది. ఆ తీర్పు తీర్చకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మ సహాయము మనకు ఎంతగానో అవసరమై ఉన్నది. అయితే మనము ఈ యొక్క క్షమించడం అన్నది మనకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇతరులు చేసింది మనం క్షమించాలా, మర్చిపోవాలా, మనం వారిని తిరిగి ప్రేమించాలా అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంతకంటే గొప్పగా చేశాడు. దేవుడు మన కొరకు ఏం చేశాడు మనం చూద్దాం వాక్యంలో. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. 6వ వచనం. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మరలా 19వ వచనం. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అంటే ఇవన్నీ మనం చూస్తుంటే లాస్ట్ వచనంలో కూడా ఉంది. అతిక్రమం చేయవారిలో ఏలుబడిన వాడైన అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేశాను. అంటే ఇవన్నీ వాక్యాలు చూస్తుంటే దేవుడు కేవలం క్షమించి వదిలేదు, మనల్ని అంతవరకు చేసి మనల్ని విడిచిపెట్టలేదు. కానీ ఏం చేశాడు తెలుసా? మన బాధలు, మన పాపాలు, మనం చేసిన దోషాలు, మన అతిక్రమములు, మన అపరాధములు తీసుకొని ఆయన మీద వేసేసుకున్నారంట. ఆయన మీద వేసుకొని మన కొరకు ఆయన నలుగుబడ్డారు, మన కొరకు ఆయన శిక్ష విధించబడ్డారు, మన కొరకు ఆయన బలి అర్పించబడ్డారు, మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించారు, మన కొరకు ఆయన రక్తాన్ని చిందించారు, మన కొరకు ఉమ్మి వేయించుకున్నారు, పిడిగుద్దులు తిన్నారు, ప్రాణం పెట్టేశారు, బలి అయిపోయారు. ఎంత గొప్పగా దేవుడు మన కొరకు చేశారు. మనకేం చెప్తున్నారు? మీరు తప్పులను క్షమించండి అంతవరకే చెప్పారు. కానీ ఆయన ఏం చేశారు? దేవుడు ఆ తప్పులకు పడిన శిక్ష ఆయన మీద వేసుకొని ప్రాణాన్ని అర్పించేశాడు. ఎంత గొప్పది ఆయన దేవుడిగా, ఆయన మన పక్షముగా, ఆయన మన కొరకు ఇంతగా చేశారు. అయితే మనకి అంత భారం పెట్టలేదు.
దేవుడు మనకు పెట్టింది ఏంటంటే వారిని క్షమించి ప్రేమించండి, అంతే. వారి తప్పులు మీ మీద వేసుకోండి, వారి కొరకు మీరు శిక్ష అనుభవించండి, వారి కొరకు మీరు ఇబ్బందులు అనుభవించండి అని దేవుడు ఒక సిలువ యాగం మనకి ఇవ్వలేదు. అలా ఇచ్చుంటే ఇంకెంత కష్టపడిపోయేవారమో మనం. ఎవరి తప్పుల్ని మన మీద వేసుకొని మనం ఇంకా వారి కొరకు శిక్ష అనుభవించండి అన్నంత ఇదిగా దేవుడు మనకి అనుమతించలేదు. కానీ దేవుడు మనం చెయ్యగలిగేంత వరకే మనకు అనుమతించి మీరు క్షమించండి, ప్రేమించండి అని చెప్పారు. అంతవరకే తప్ప వారి శిక్షను కూడా మీరు అనుభవించడం లేదు. ఎందుకనగా వారి శిక్షని మన శిక్షని దేవుడు ఆయన మీద వేసుకొని ఆయన మన కొరకు బలైపోయాడు. ఇంకా మనం ఇంకా ఎవరి కోసం బలవలసిన అవసరం లేదు. మన తప్పుల కోసం కానీ ఇతరుల తప్పుల కోసం కానీ దేవుడు మనకి ఇంకా అది ఇవ్వలేదు. ఆయనే బలైపోయారు మన కొరకు. మనకి ఎంత ఇచ్చారంటే చిన్నదే, క్షమించడం, వారిని ప్రేమించడం, అంతవరకే మనకి అనుగ్రహించాడు. మనం అనుకుంటాం ఎన్నిసార్లు క్షమించాలంటే ఎన్నిసార్లు క్షమించాలి? ఒకసారి క్షమిస్తాం, రెండుసార్లు క్షమిస్తాం, ఎన్నిసార్లు క్షమించాలండి అని మనం అడుగుతూ ఉంటాం. అయితే ఆ ప్రశ్న శిష్యులు కూడా యేసు ప్రభు వారిని అడిగి ఉన్నారు. ఆ మాట కూడా మనం చూసుకుందాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనం. ఆ సమయంన పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతను క్షమింపవలెను? 7 మారుల మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. అంటే దేవుడు ఎన్నిసార్లు క్షమించమన్నాడంటే జీవితాంతం క్షమించాలి. ఒకరైపోతే ఒకరు వస్తుంటారు, ఒక పరిస్థితి అయిపోతే ఒకటి వస్తూ ఉంటుంది. అలాగే మళ్ళీ లైఫ్ లాంగ్ ఈ యొక్క కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటూనే ఉంటుంది. అయితే మనం ఏం చేసుకోవాలన్నమాట, అక్కడ క్షమించే గుణాన్ని డెవలప్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనలో ఒక క్షమించే గుణం అన్నది మనలో విడిచిపెట్టేసి ఇతరుని ప్రేమించడం అన్న గుణము, యేసయ్య స్వభావం ఎప్పుడైతే మనకు ఉంటుందో ఇది ఇంకా మనకి భారంగా అనిపించదు. లేకపోతే మనకి చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది క్షమించాలంటే. ఎప్పుడైతే దేవుని యొక్క స్వభావము, దేవుని ప్రేమతో మన హృదయాలు నింపబడిపోతూ ఉంటాయో అప్పుడు మనకి ఇవేమి కూడా భారం అనిపించవు. ఎందుకనగా దేవుడు ఏం చెప్తున్నారంటే, ప్రేమ దోషంలను కప్పును. అంటే ఈ ప్రేమ ఉంటేనే మనం ఎదుటివారిని క్షమించగలము. యేసయ్య ప్రేమతో మన హృదయాలు నింపబడితేనే మనం ఎవరి తప్పులను ఎత్తి చూపకుండా ఉండగలము. యేసు ప్రేమతో మన హృదయాలు నింపబడాలి. యేసయ్య ప్రేమను మనం ఆశ్రయించాలి. ప్రభువా, నీ ప్రేమతో నా హృదయాన్ని నింపు, నీ ప్రేమతో నన్ను నింపు ప్రభువా అని మనం దేవుని అడిగినట్లయితే దేవుడు ఆయన ప్రేమతో మన హృదయాలు నింపుతారు. అప్పుడు మనము ఇతరులను క్షమించగలము. ఇతరులను మనము వారి తప్పులను ఎత్తి చూపకుండా ఉండగలము. ఇతరులను తీర్పు తీర్చకుండా ఉండగలము. ఈ యొక్క నేచర్ ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో మనకి రావాల్సినవి, మనకు కావలసినవి దేవుడు అన్నీ కూడా సమస్తము మనకు అనుగ్రహిస్తారు. మన ప్రార్థనలు ఆయన అంగీకరిస్తారు. మన ప్రార్థన ఆయన ఆలకిస్తారు. దానికి తగిన ప్రతిఫలము మనకి అనుగ్రహిస్తారు. మనమందరము ఈ యొక్క ఆశీర్వాదమును యేసయ్య నుంచి పొందుకుందాము గాక. దేవుడి వాక్యంని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.